బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది సార్? మా స్థానిక సంస్థలలో వీళ్ళ ఎఫెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ 8 వచ్చి లోక్సభకి 8 వచ్చింది. అవును. రేపు వాళ్ళు కూడా జరగబోయే ఇంప్రూవ్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నాకు ఉన్న సమాచారం ప్రకారము తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో బీ ఫామ్ అనేది పార్టీ గుర్తు మీద మండల్ టీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అలాగే కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ పోటీ చేయడం ఖాయము. ఓటమి గెలిపించిపెట్టండి. పార్లమెంట్లో 8 అసెంబ్లీ వచ్చి పార్లమెంట్లో 6 నెలలకి ఎట్లయితే 8 లోక్సభ వచ్చినాయో, గతంలో కంటే లోక్సభ అంత రిజల్ట్ రాదు, కానీ అసెంబ్లీ కంటే మెరుగు రిజల్ట్ లోకల్ బాడీలో ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది. వ్యతిరేకత కాంగ్రెస్కి వచ్చింది. దాంట్లో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఇది బెటర్ వచ్చింది. ఈ బెటర్ రాదు, ఆ ఫ్లాప్ కంటే కొంచెం రిజల్ట్ బెటర్గా టీఆర్ఎస్కి ఉంటుంది లోకల్ బాడీలో. కానీ మోర్ దాన్ 75-80% రిజల్ట్ మాత్రము కాంగ్రెస్ పవర్ పార్టీకే ఫేవర్ వస్తుంది. బీజేపీ పుంజుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా కొంత డెఫినెట్. పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం కూడా ఆడైతుంది. ఈ రోజు హైదరాబాద్ సిటీ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, పార్ట్ ఆఫ్ నిజామాబాద్ కానీ, దీని ప్రభావం ఏదైతుందో రంగారెడ్డి జిల్లాలో కానీ తెలుగుదేశం కూడా బెనిఫిట్ ఆఫ్ బీజేపీకి అయితే ఆ కూటమి ఎక్కడుంది కనుక, నేషనల్ లెవెల్ ఉంది కనుక ఎన్డీఏలో ఖచ్చితంగా ఆ ముగ్గురు కలిసి పోటీ చేస్తే కొంత రిజల్ట్ వాళ్ళకి వస్తాయి. దాంట్లో అనుమానం లేదు. రైట్ సార్. ఓవరాల్ గా స్థానిక సంస్థలను ఉద్దేశిస్తూ లేదంటే ఈ కార్పొరేషన్ ఉద్దేశిస్తూ ఇదంతా కూడా ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించుకునే అవకాశాలు ఉన్నాయంటే ఏది ఇప్పుడు స్థానిక సంస్థల్ని బేస్ చేసుకొని ఏ పార్టీ అత్యధికంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి? చెప్తున్నా కదా, కాంగ్రెస్ మీకు ఏదైతుందో అసెంబ్లీ కంటే బెటర్ ఉంటుంది. అసెంబ్లీ కంటే పార్లమెంట్ కంటే బెటర్ ఉంటుంది. అసెంబ్లీ మీకు 64 కదన్నా 119లో, పార్లమెంట్ 8 కదా 17లో. అటువంటిది పార్లమెంట్ అసెంబ్లీ కంటే బెటర్ రిజల్ట్ లోకల్ బాడీలో ఉంటుంది. లోకల్ బాడీ అంటే పర్సెంటేజ్ ఆఫ్ దాన్ని చూసినప్పుడు ఏదైతుందో ఓటింగ్ ప్యాటర్న్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కాంగ్రెస్కి ఉంటుంది. అట్లే బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయింది లోక్సభలో, దానికంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ అసెంబ్లీ కంటే. పార్లమెంట్ అంతా ఉండకపోవచ్చు, అసెంబ్లీ కంటే ఇంప్రూవ్మెంట్ బీజేపీకి ఉంటుంది ఓవరాల్. ఇది 8 సీట్లే కదా, ఇక్కడ పార్లమెంట్ 0 అయింది కదా. ఆ రెండింటికంటే బెటర్ ఆ 2 పార్టీ రిజల్ట్స్ ఉంటుంది లోకల్ బాడీలో. కాంగ్రెస్ కు మొన్న 64 వచ్చిన దానికంటే బెటర్ గా ఉంటుంది లోకల్ బాడీలో. మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఆర్ జిల్లా పరిషత్తులు కావచ్చు. ఇది గ్రామ స్థాయి. అంటే బీజేపీ పుంజుకోవడంలో ఇప్పుడు వాళ్ళు అధ్యక్ష పదవి మారుస్తామంటున్నారు, లేదంటే ఇదేమన్నా కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అధ్యక్ష పదవి అయితే ఇప్పుడు ఈ 1 వీక్ లోపల అయిపోతుంది. ఎవరికి నో ఐడియా. అంచనా ఎట్లుంటుంది? బీసీకే వచ్చే అవకాశం. ఎవరు వచ్చినా బీసీకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు సంబంధం లేదు, అంటే కాంబినేషన్ లేదు. 2 మంత్రులకు కాంబినేషన్ లేదు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారికి లేదు. ఎంపీలో రఘునందన్ రావు గారు ఒక మాట మాట్లాడతాడు, విశ్వేశ్వర రెడ్డి గారు ఒకటి మాట్లాడతాడు, అరవింద్ ఒకటి మాట్లాడతాడు. డిఫరెంట్ మాట్లాడుతున్నారు. కాంబినేషన్ లేదు. ఈ అధ్యక్షుడు అయిన తర్వాత ఇమ్మీడియట్ వాళ్ళకు టాస్క్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుంది. ఇమ్మీడియట్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది, టీచర్ కాన్స్టిట్యున్సీ అనౌన్స్ చేసిండు. 3 వాళ్ళు బీజేపీ అనౌన్స్ చేసింది. దీంతో కాంబినేషన్ స్టార్ట్ అయ్యి ఇది కంటిన్యూషన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. యునానిమిటీ వాళ్ళ ఒక డిసిషన్, ఇన్ఛార్జీలు కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. తరుణ్ చుగ్గా, బన్సల్నర్ వాళ్ళు చేంజ్ అయిన తర్వాత వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఎక్కువ. అంటే మొత్తానికి బీజేపీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా? జరుగుతుంది కదా. పార్టీ ఇప్పుడు ఆయన మంత్రి ఉండి పార్టీ అధ్యక్షుడు ఉండి చేయలేకపోతాడు, టైం ఇవ్వలేకపోతాడు. తో పార్టీ అధ్యక్షుడు ఫుల్ టైం అయిన తర్వాత డెఫినెట్గా కొంత మార్పు జరుగుతుంది. కొన్ని మైనసెస్ ఏదైతే కాంబినేషన్, ఇప్పుడు మెయిన్ కాంగ్రెస్ ఒక ఫెయిల్యూర్స్ను బీఆర్ఎస్ బాగా అటాక్ చేసేదైతుందో వాళ్ళకి పాపులారిటీ వాళ్ళకి వచ్చింది. ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అనేది పక్కన పాపులారిటీ వాళ్ళే మేమే ధీటుగా కాంగ్రెస్ ఎదుర్కొంటాం. బీజేపీ లోక్సభలో రిజల్ట్ వచ్చినా కూడా వెనుకబడిపోయింది. ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి అయిన తర్వాత అది ఫైట్ ఏదైతుందో బీజేపీ అండ్ కాంగ్రెస్ కు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైతుందో అంటే
అయ్యే అవకాశం ఉందని బట్ ఏది ఏమైనా లోకల్ బాడీలో మాత్రం కాంగ్రెస్కే 75-80% రిజల్ట్ ఖాయము. 31లో 31 జిల్లా పరిషత్తులు ఏదైనా తప్పిపోయి 1-2 ఏదన్నా పార్టీ ఇన్ఫైటింగ్ లో పోతుందేమో కానీ 20, 27, 28కి తగ్గకుండా జిల్లా పరిషత్తులు రావడం ఖాయం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎలక్షన్ తర్వాత ఇంత మళ్ళీ ఇదే కాన్ఫిడెన్స్ గా మనం సారి 4 సార్లు అడిగినాం, మళ్ళీ 4 సార్లు అడుగుతున్నావు.